ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ, లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ, లేదా మీకు ఆ ఓన్ వెహికల్లో కానీ తిరుమల కొండపైకి చేరుకునేటువంటి శ్రీవారి భక్తులకి వాటికి సంబంధించినటువంటి టైమింగ్స్ అన్నీ కూడా నేను చాలా క్లియర్గా మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా శ్రీవారి యొక్క ఉచిత దర్శన టికెట్లు ఏవైతే ఉన్నాయో వీటిలో మనం ఏఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటామండి. అదేవిధంగా దివ్య దర్శన టోకెన్స్ కూడా ఎక్కడ ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే, మార్చి నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో వీరందరూ కూడా తప్పనిసరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకని నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి మీకు టోకెన్ కావాలనుకుంటే, అంటే శ్రీవారి యొక్క దర్శన టికెట్ కావాలనుకుంటే మనకి అలిపిరి పక్కన భూదేవి కాంప్లెక్స్లో మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మనకి భూదేవి కాంప్లెక్స్లో అయితే 2 రకాల శ్రీవారి యొక్క దర్శన టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఏఎస్ఎస్డి టోకెన్స్, వీటిలో మనం ఫ్రీ దర్శన టోకెన్స్ అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా 2 దివ్య దర్శన టోకెన్స్. ఈ దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకని నడిచి తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ని దివ్య దర్శన టోకెన్స్ అంటారండి. మనకి ఎస్ఎస్డి టోకెన్స్కి, అదేవిధంగా దివ్య దర్శన టోకెన్స్కి, అదేవిధంగా సర్వదర్శనానికి మధ్య తేడా ఏమిటని చాలామంది మన శ్రీవారి భక్తులు కూడా అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను ఆ డిఫరెన్స్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు టోకెన్ కావాలనుకుంటే, అంటే శ్రీవారి యొక్క దర్శన టికెట్ కావాలనుకున్న వాళ్ళు భూదేవి కాంప్లెక్స్లో మీరు ఎస్ఎస్డి టోకెన్ తీసుకుని మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాకపోతే మీరు దర్శనం ఏ రోజైతే తీసుకుంటారో మీకు దర్శనం అయితే అదే రోజు ఉంటుందండి. మీకు తర్వాత రోజు అయితే మీకు దర్శనం అయితే ఉంటుంది. తిరుపతిలో మనకి టోకెన్స్ అన్నది 3 ప్లేస్లు ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న విష్ణు నివాసం, అంటే రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుందండి. మీకు తెలియకపోతే అక్కడ అడగండి, చెప్తారు. అక్కడ మీకు ప్రతిరోజు కూడా స్వామివారికి ఉచిత ఏఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఆధార్ కార్డుని చూపించి విష్ణు నివాసం దగ్గర మనకి లైన్ ఉంటుందండి. ఆ లైన్లో నుంచుని ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే అవసరం లేదు. ఇందులో మీకు ఒరిజినల్ ఆధార్ కార్డు ఉన్నా పర్వాలేదండి, లేదా జిరాక్స్ కాపీ ఉన్నా సరే వాళ్ళైతే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు టోకెన్ తీసుకోండి. టోకెన్ తీసుకున్న తర్వాత ఆ టోకెన్ మీద మీరు తర్వాత రోజున ఏ టైంకి శ్రీవారి యొక్క దర్శనానికి రావాలన్నది చాలా క్లియర్గా టైంతో సహా ఉంటుంది. మీరు దాన్ని ఫాలో అవి ఇన్ టైంలో మీరు తిరుమల కొండపైన ఫ్రీ లైన్ ఉంటుంది కదండి, ఆ లైన్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా రెండో ప్లేస్ మనకి తిరుపతి బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం, మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి ఆపోజిట్లో ఉంటుందండి. అక్కడ కూడా మనకి శ్రీవారి యొక్క దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా టోకెన్ అయితే తీసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదండి, మనకి 3వ ప్లేసు అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్. ఇక్కడైతే మీకు 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పాను మీకు. ఇందులో మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా మీరు నడిచి తిరుమల కొండపైకి చేరుకోవాలనుకోండి, మీకు టోకెన్ ఉండాలి అనేటువంటి రూల్ ఏం లేదండి. మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ, లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు టోకెన్ తీసుకుంటే శ్రీవారి యొక్క దర్శనం అన్నది కొంచెం తొందరగా అవడానికి అవకాశం ఉంటుందండి. అంటే మీకు దర్శనం అన్నది తర్వాత రోజు ఉంటుంది కాబట్టి మీకు 4 అవర్స్ కానీ, లేదా 5 అవర్స్ కానీ, మ్యాక్సిమం 6 అవర్స్ కానీ ఈ టైం లోపల మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే కంప్లీట్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సర్వదర్శనం ద్వారా వెళ్తే మనకి తిరుమల కొండపై ఉన్న భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒక్కొక్కసారి మీకు 10 గంటలు పట్టొచ్చు, 15 గంటలు పట్టొచ్చు, లేదా 24 గంటలు కూడా పడడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీరు టోకెన్ తీసుకున్నా సరే ఆ టోకెన్ టైమింగ్లో కూడా మీకు తేడా ఉంటుందండి. మీకు కరెక్ట్గా 4 గంటల నుండి 5 గంటల్లోనే శ్రీవారి యొక్క దర్శనం అవ్వాలన్నటువంటి రూల్ ఏముంటుందండి. మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువ ఉందనుకోండి, మనకి ఆ టైంలో ఈ టైంలో కూడా మనకి తేడా ఉంటుందండి. అంటే 6 గంటల నుండి 7 గంటలు కూడా సమయం పడడానికి అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, టోకెన్ తీసుకుంటే మనకి కరెక్ట్గా 3 గంటల్లోనే శ్రీవారి యొక్క దర్శనం అయిపోతుందా అని అడుగుతున్నారు. కాబట్టి చెప్తున్నాను, మనకి టైం అన్నది
ఈ టోకెన్ టైం కానీ లేదా సర్వదర్శన టైమింగ్స్ కానీ మనకి మారుతూ ఉంటాయండి. అది మనకి తిరుమల కొండ పైన భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ అన్నది కొంచెం ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకి శ్రీవారి యొక్క దర్శనం టైమింగ్లో మనకి చాలా తేడా ఉంటుందండి. ఇది తెలుసుకుని మీరు తిరుమల యాత్రను అయితే ప్లాన్ చేసుకోండి. మనకి అలిపిరి మెట్లు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ప్రజెంట్ అయితే ఓపెన్ చేయడానికి అవకాశం ఉందండి. మనకి మంట వరకు అయితే ప్రతిరోజు కూడా మనకి 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా మనకి అలిపిరి మెట్లు అయితే ఓపెన్ చేశారు. అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి ఇంకా లైటింగ్ ఇవన్నీ కూడా బాగా ఉంటుంది కాబట్టి టైం అయితే పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ టైం కూడా చెప్తున్నానండి. మనకి టోటల్గా అలిపిరి మెట్లు వచ్చి 3550 మెట్లు ఉంటాయండి. ఎక్కడానికి సమయం మనకి 3 గంటల నుండి మనకి 5 గంటల సమయం పడుతుందండి. అది కూడా మీ యొక్క ఫిట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా మనకి డిస్టెన్స్ వచ్చి అంటే అలిపిరి మెట్ల నుంచి స్టార్టింగ్ నుండి తిరుమల కొండపైకి చేరుకోవడానికి డిస్టెన్స్ వచ్చి 9 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే మనకి స్టార్టింగే ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ మీ యొక్క లగేజ్ని ఉచిత లగేజ్ కౌంటర్ దగ్గర ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే మీ లగేజు తిరుమల కొండపైన జీఎన్సీ మనకి ఫ్రీ లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే రావడం జరుగుతుందండి. అది కూడా టీడీ దేవస్థానానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది. ఈ సర్వీస్ అంతా కూడా పూర్తిగా ఫ్రీ అండి. మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు. కాబట్టి ఫ్యామిలీతో ఉంటారు కాబట్టి మీరు కూడా లగేజ్ని కూడా క్యారీ చేస్తూ అలిపిరి మెట్ల మార్గం ద్వారా మెట్లు ఎక్కి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనకి అలిపిరి మెట్లకి స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి లగేజ్ని అయితే డిపాజిట్ చేయండి. దాని తర్వాత మీకు ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు మనకి స్వామివారి యొక్క దశావతారాలు కానీ లేదా రాజగోపురం, గాలిగోపురం, మైసూర్ గోపురం, అదేవిధంగా మనకి వెళ్తున్నటువంటి మార్గంలోనే సరదాగా చూడడానికి జింకలు కానీ దుప్పులు కానీ ఇటువంటి అడుగు పందులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి. చాలామంది వాటికి ఫుడ్ పెడుతూ ఉంటారు. కాకపోతే దేవస్థానం వారు వాటికి ఎటువంటి ఫుడ్ కూడా పెట్టొద్దని చెప్తుంటారు. ఆయన కూడా సరదాగా ఫొటోస్ అయితే తీయించుకోవడానికి చాలామంది శ్రీవారి భక్తులు ఆ జింకలతోటి కానీ దుప్పులతో కానీ ఫొటోస్ అట్లా దిగుతూ ఉంటారు. దాని తర్వాత వెళ్తున్నటువంటి మార్గంలోనే మనకి స్వామివారి యొక్క ఆలయాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయండి. మార్గం మధ్యలోని మనకి అలిపిరి మెట్లు అంటే అన్ని మెట్లు ఉండవండి. కొన్ని మెట్లు ఉంటాయి, దాని తర్వాత కొంచెం రోడ్డు ఉంటుంది, మళ్ళీ మెట్లు ఉంటాయి, మళ్ళీ రోడ్డు ఉంటుంది. మనకి రెండు మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అదేవిధంగా మనకి టోటల్గా మొక్కల పర్వతం కూడా మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే మనకి కనిపిస్తూ ఉంటుందండి. అదేవిధంగా ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ కానీ ఇవన్నీ కూడా మనకి అలిపిరి మెట్ల మార్గంలోనే కనిపిస్తూ ఉంటాయి. మొదటిసారి ఎవరైతే వెళ్తున్నారో మీరు సరదాగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా స్వామివారి నామాన్ని జపిస్తూ మీరు వెళ్ళండి. మంచి అనుభూతి మీకు కలుగుతుంది. ఎందుకంటే మీకు చూడడానికి అన్నీ కూడా కవర్ అవుతాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్న శ్రీవారి భక్తులకి ఎటువంటి దర్శన టికెట్ ఉండాలనేటువంటి రూల్ ఏం లేదండి. మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే అలిపిరి మెట్ల మార్గం ద్వారా మీరు తిరుమల కొండపైకి చేరుకోవచ్చు. అదేవిధంగా మీకు చిన్నపిల్లలు ఉంటే కూడా వాళ్ళ మధ్యాహ్నం 2 లోపు మీరు అయితే ఈ మెట్ల మార్గం ద్వారా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీవారి మెట్లు ఉంటాయండి. అదేవిధంగా మనకి అలిపిరి దగ్గర నుండి అయితే సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీవారి మెట్లు ఉంటాయి. శ్రీవారి మెట్ల మార్గం దగ్గరికి వెళ్ళడానికి మనకి రైల్వే స్టేషన్ దగ్గరే దేవస్థానానికి సంబంధించిన ఫ్రీ బస్సులు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా ఒక బస్సు అయితే మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు కూడా మీకు ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా ఒక బస్సు అయితే అందుబాటులో ఉంటుంది. అంటే ఈచ్ పర్సన్కి ₹40 తీసుకుని శ్రీవారి మెట్లకి అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. కార్లు కానీ జీపులు కానీ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన దాన్ని చూస్ చేసుకుని అక్కడ నుండి మీరు శ్రీవారి మెట్ల మార్గానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ అలిపిరి మనకి 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఆటో వాళ్ళకి ఒక ₹20 కానీ ₹50 కానీ ఇస్తే అలిపిరి మెట్లకి తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి శ్రీవారి మెట్లు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటాయండి. మొత్తం మెట్లు వచ్చి 2380 మెట్లు ఉంటాయండి. మనకి ఎక్కడానికి డిస్టెన్స్ సుమారుగా 1.5 నుండి 2 గంటల సమయం పడుతుంది. మనకి డిస్టెన్స్ వచ్చి 2.1 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మనకి అన్ని మెట్లు ఉంటాయి. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే తిరుమల కొండపైకి చేరుకునే వారిని చెప్తూ ఉంటారు కాబట్టి
మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో వీరు ఖచ్చితంగా దివ్యదర్శన టోకెన్ తీసుకోండి. ఒకవేళ అందుబాటులో ఉంటే ఆ దివ్యదర్శన టోకెన్ తీసుకుంటే మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో అంటే 1200 మెట్టు దగ్గర ఆ దివ్యదర్శన టోకెన్ అయితే ఖచ్చితంగా స్కాన్ చేయించాలండి. స్కాన్ చేస్తే మీరు ఈ దివ్యదర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు దర్శన టోకెన్ దొరకలేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు కూడా పడనవసరం లేదు. మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే మీరు ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు భూదేవి కాంప్లెక్స్లో మనకి ఈ దివ్యదర్శన టోకెన్ తీసుకుని వాళ్ళ ఓన్ వెహికల్లో కానీ ప్రైవేట్ వెహికల్లో కానీ లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఈ దివ్యదర్శన టోకెన్ తీసుకుని తిరుమల కొండపైకి వెళ్తున్నారండి. మీరు అలా వెళ్తే మీకు ఈ దివ్యదర్శన టోకెన్ ద్వారా శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉండదు. ఎవరైతే దివ్యదర్శన టోకెన్ తీసుకుంటారో మీరు తప్పనిసరిగా ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది సుమారుగా ఒక 4 గంటల నుండి 5 గంటలు 6 గంటల సమయం కూడా పడుతుందండి. టికెట్ లేకుండా కూడా తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదే కానీ టైంలో తిరుపతి రీచ్ అవుతే టోకెన్స్ అన్నది ఉండవు కాబట్టి ఆ టైంలో మీరు సర్వదర్శనం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటే మనకి టైం అన్నది కొంచెం ఎక్కువగా పడడానికి అవకాశం ఉంటుందండి. అంటే 10 గంటల నుండి 18 గంటలు 20 గంటలు కూడా పడడానికి అవకాశం ఉంటుంది. అది కూడా తిరుమల కొండపైన భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది టైం అన్నది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఓన్ వెహికల్లో ఎవరైతే తిరుమల కొండపైకి వెళ్తున్నారో మనకి ఘాట్ రోడ్డుకి సంబంధించిన బట్టి టైమింగ్స్ వచ్చి మనకి నైట్ 12 గంటల వరకు కూడా మీరు ఈ ఘాట్ రోడ్ ద్వారా తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. తిరిగి తెల్లవారుజామున 3 గంటలకి అయితే ఘాట్ రోడ్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరు పైనుంచి వచ్చినా లేదా కింద నుంచి వెళ్ళినా కూడా తెల్లవారుజామున 3 గంటలకి మళ్ళీ ఘాట్ రోడ్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఓన్ వెహికల్లో వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకోండి. అదేవిధంగా ఎటువంటి అకామిడేషన్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి తిరుమల కొండపైన CROP దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి CROP దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచొని మీరైతే ముందు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ₹50 రూము, అదేవిధంగా ₹100 రూము, అదేవిధంగా ₹1000 రూమ్ కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. మనకి సాధారణంగా రూమ్ అన్నది 24 గంటలుగా ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఇన్ టైంలో శ్రీవారి యొక్క దర్శనం కంప్లీట్ కాకపోతే మీరు సెకండ్ డే కూడా అదే రూమ్లో కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా మనకి 18 సంవత్సరాల లోపున్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా సింగిల్గా వెళ్ళిన శ్రీవారి భక్తులు కూడా రూమ్ అయితే ఇవ్వరు. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. అలాగని రూమ్ కోసం తీసుకోవడానికి లైన్లో అందరూ నిల్చొని అవసరం లేదండి. ఫ్యామిలీలో ఒకరు వెళ్ళి లైన్లో నిల్చొని మీరు రూమ్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు టోకెన్ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని టోకెన్ అయితే తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదు. మీ దగ్గర ఎటువంటి దర్శన టికెట్ లేదనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు సర్వదర్శనం ద్వారా అంటే ఫ్రీ దర్శనం ద్వారా లేదా ధర్మదర్శనం ద్వారా మీరైతే శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూమ్ కూడా దొరకలేదనుకోండి, అప్పుడు కూడా మీరు కంగారు పడకండి. మనకి తిరుమల కొండపైన ఫ్రీ లాకర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఆ ప్లేస్లు అన్నది తెలుసుకుని మీరు అక్కడ ఫ్రీ లాకర్ తీసుకుని తర్వాత శ్రీవారి యొక్క దర్శనంకి వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.